నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి తల్లి మల్లికార్జున సమేత జొన్నవాడ ఆలయంలో వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ ఆలయ మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం అన్నారు. నేను ఆలయంలో చైర్మన్గా ఉన్నప్పుడు కోటి కుంకుమార్చన, కుంకాభిషేకం వంటివి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. నేను ఏ పని చేసినా దాతల సహాయంతోనే చేశాను. దాతలు వారు చేసిన పనులకు డబ్బులు వారి ఇచ్చి పనులు చేయించేవారని, నాకుతో డబ్బుతో ఎటువంటి సంబంధం లేదని అన్నారు. రాష్ట్రం మొత్తం తిరిగి దాతలను సేకరించి వారి ద్వారా అభివృద్ధి చేశానే తప్ప వాటిలో అమ్మవారి డబ్బులు ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదని అన్నారు. దాతలు అడిగినప్పుడు ఆలయంలో పలానా పని చేయాలని అనుకునే సమయంలో దాతలు సేకరించి వారికే చెప్పేవారని అన్నారు. దాతలు పక్కనే ఉండి పనివారితో పని చేయించేవారే తప్ప నాకు నగదు ఇచ్చి పని చేయించమని చెప్పేవారు కాదని అన్నారు. నాపై దుష్ప్రచారం చేయడం సరికాదని తగదంటూ బాధపడ్డారు. అమ్మవారి డబ్బులు తీసుకున్న వారు ఎవరు బాగుపడరని తెలిపారు. నేను మూడోసారి రాకూడదని కొందరు ప్రయత్నం కూడా ఉండొచ్చు, కానీ ఆల్రెడీ నాకు వద్దు, నన్ను వదిలిపెట్టండి అని కూడా దండం పెట్టాను. ఎందుకంటే చేశాను, నాకు చేతనే చేశాను. డోనర్స్ అందరు కూడా పట్టుబట్టారు, నువ్వు రావాలా, మళ్ళీ మీరు అయితేనే టెంపుల్ అభివృద్ధి అవుద్ది, డోనర్స్ వస్తారని. కానీ నాకైతే ఈ మొన్నటిదాకా ఒక ఆశ అనేది ఉంది, కానీ ఇప్పుడు ఇవన్నీ చూసినాక ఇంకొద్దు, నాకు చాలు, ఇది ప్రశాంతంగా ఉంటే పోద్ది అనిపించింది. గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ, రాజ్యసభ మన ఎంపీ ప్రభాకర్ అన్న గారు, ఇప్పుడున్న ఈఓ జీతాలకు కూడా నడవడం లేదమ్మా అని చెప్పడం, మేడం గారు అంతలా ఏసీ టెంపుల్, అంత ల్యాండు, అట్లుండే టెంపుల్ లేకుండా పోయేదేది, ఇది ఏం జరిగిందో అని నేను ఎంక్వైరీ చేపి తెలుస్తాను అని చెప్పడం. కానీ చైర్మన్ మీద కాదు ఎంక్వైరీ, దీనికి బాధ్యుడు ఎవరు? ఈఓ ఏం చేశాడు, నిజంగా డబ్బు లేదా లేకుంటే రాలేదా అనే దాని మీద ఎంక్వైరీ పెట్టించింది ప్రశాంతం. నేను అమ్మా ఎంక్వైరీ పెట్టించారు కదా, మంచిదేనో, నేను కూడా స్వాగతిస్తున్నాను. ఎప్పుడన్నా ఏమన్నా తప్పులు ఈవోలు చేసి ఉన్నా బయటపడితే మంచి కార్యక్రమం అని నేను కూడా చెప్పాను. చాలా సంతోషపడి పెట్టించింది. కానీ ఇప్పుడు 3 రోజులు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేశారు, బాగుంది. చేసినాక ఫలాని తప్పు ఉంది, ఇంత ఈవో తిన్నాడా, ఇంత తెల్లేదా, అసలు ఏందనేది ఎవరికన్నా కానీ అధికారులు మాట చెప్పారా? ఒక్కరైనా దానికి రుజువు ఎవరైనా కానీ చెప్పుంటే, ఇదిగయ్యా మేము ఎంక్వైరీ చేసాము, ఇంత గోల్మాల్ జరిగింది, 8 కోట్లు పోయింది, 10 కోట్లు పోయింది అని చెప్పుంటే మనం ఏది రాసుకున్నా ఏది చేసినా మనకి ఇబ్బందిలా. వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు, రిపోర్ట్ ఇవ్వలేదు, అది ఏం జరిగింది ఎవరికి తెలియదు. వాళ్ళు తలుపులు వేసుకొని చెక్ చేసుకొని రాసుకోబోయారు, ఎవరికి తెలియదు ఏమి. అటువంటిది ఈ లోపలే మొత్తం దేవస్థానాన్ని ఈదిలో పెట్టేశారు. నేను పడ్డ కష్టం 4 ఏళ్ళు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఎందుకంటే ఈదిని పడిపోయింది. ఎవరన్నా ఒక డోనర్స్ నమ్మి వస్తారండి? ఇప్పుడు చెప్పండి, నేను అభివృద్ధి చేయడం నా తప్ప, డోనర్స్ అనే రాష్ట్రాలు తిరిగి రావడం నా తప్ప నేను చేసింది. ఇవాళ డోనర్స్ అన్న ఒక చైర్మన్ నమ్మి, ఒక ఈవోని నమ్మి ఆడికి వచ్చి 1 లక్ష రూపాయలు డొనేట్ చేయగలడు. ఆయన నెలకు 30 లక్షల రూపాయలు జీతపత్యాలు ఎట్ట నడవాలి అని నేను కేవలం మీరు ఏమన్నా అనుకోండి, చాలా బాధాకరమైన విషయం. ఒక దేవస్థానాన్ని, ఎక్కడికో డీసీ టెంపుల్ పోయే దేవస్థానాన్ని ఏసీ నుంచి ఈవో టెంపుల్ దిగజారి చేశారు. ఇది మటుకి ఊరికి మంచిది కాదు. అమ్మవారు ఆదిపరాశక్తి అవతారం. ఈ రోజుల్లో ఆమె జోలికి ఏది చేసినా ఈ మంచి చెడు వెంటనే చూపిస్తుంది. వెంకటేశ్వర స్వామి పర్వ అందరం బాగానే మంచి భక్తులు కాదల్లా నేనేమో. ఈమె కాడ ప్రదక్షిణాలు చేసి స్వప్న దర్శనంలో వెంటనే ఆ రాత్రి నీ కల్లో కనపడి చెప్పొద్దు.
ఇది చేయొద్దు. అటువంటి ఆదిపరాశక్తిని ఈరోజు ఏదల్లో పెట్టేసి రాష్ట్రం దేశం మొత్తం కుంభకోణం కోట్లు పోయినాయి, అమ్మవారే అప్పుల పాలైపోయింది. ఏందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది ఆమె చూసుకోవాలి. అయితే ప్రశాంతమ్మ, ప్రభాకర్ అన్న వాళ్ళు వేసిన కమిటీ మంచిదే కాదల్లా. చెక్కింగ్ చేసుకోవడం, గాడిలు పెట్టడం అంతా కూడా మంచిదే. నేను మీ అందరి ద్వారా ఇంకొక విషయం కూడా చెప్తుండా. మనకి ఈ మధ్యకాలంలో 2 ఏళ్ల ముందు ఏమో తుఫాను వచ్చి ఎలవలు వచ్చేసి ఊళ్ళు మునిగిపోయినాయి మొత్తం. దొన్నాడ కానించి, కనవాళ్ళు కానించి, కోవూరు కానించి అన్నీ. ఈ ఎందుకు మునిగిపోయినాయి, దేనివల్ల అనేది ఏమన్నా మీరు చెప్పగలిగారా? గ్రావులు ఎత్తారు, ఇసుక ఎత్తారు, మట్టి ఎత్తారు, దానివల్ల ఊళ్ళే మునిగిపోయింది. వాటి మీద ఏమైనా ఎంక్వైరీ పెట్టారా? బ్యాంకీలు ఉన్నాయి, వాటి మీద ఏమైనా ఎంక్వైరీ పెట్టారా? ఓన్లీ ఒక్క జొన్నవాడ దేవస్థానం మీదనే ఎంక్వైరీ ఎందుకు వచ్చింది చెప్పండి. ఒక నోటు మెత్తగా చైర్మన్ ఉన్నాడు, వాడి మీద ఏదేసినా నెత్తిన అరాయిస్తుడు. అతని కాడ పెద్ద పెద్ద డోనర్స్ దేశంలో అందరు ఉన్నారు ఆయన చేతిలో. ఇంకా పైకి పోతుందేమోను. అతన్ని అట్టడికి దొక్కాలంటే ఈ నిందలు వేస్తే తప్పున అట్టడుగును పడిపోతాడు అని కేవలం ఈ టైపు చేశారే కానీ నన్ను వాళ్ళు దెబ్బతీస్తారు అనుకుంటారే కానీ జొన్నవాడ దేవస్థానం అడుక్కుపోతుంది అనేది, అమ్మవారు ఈదన పడుతుంది అనేది వాళ్ళు గ్రహించుకోలేకపోయారు.